బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కిమ్స్ ఆసుపత్రిలో హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు శ్రీతేజ్ ను పరామర్శించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి 12 రోజుల తర్వాత స్పందించారన్నారు హరీష్ రావు. ఇప్పుడున్న హీరోలంతా తన ముందు ఎదిగిన వారే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరో ఒకరు నా పేరు మర్చిపోతే తాను ఫీల్ అయ్యేది లేదన్నారు. తన స్థాయి అలాంటిది కాదన్నారు సీఎం. టాలీవుడ్ సమస్యలు పరిష్కరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సినీ పరిశ్రమ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో పెద్ద కాంక్లేవ్ ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. టికెట్ ధరలు, బెనిఫిట్ షోల అంశం చాలా చిన్నదన్నారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. దానిపై చర్చ జరిగేది లేదన్నారు. ఇండస్ట్రీ అభివృద్ధి అన్నది మా ముందున్న అతిపెద్ద లక్ష్యమన్నారు దిల్ రాజు. ప్రభుత్వం అడిగిన అంశాలపై 15 రోజుల్లో నివేదిక ఇస్తామని దిల్ రాజు చెప్పారు. ప్రభుత్వం సినీ పెద్దలతో త్వరలోనే ఈ అంశంపై కమిటీ వేస్తామని చెప్పారు. సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీబీఐ నేత నారాయణ. 1000 కోట్లు పెట్టి సినిమా తీసి 2000 కోట్లు సంపాదిస్తున్నారని చెప్పారు. అలాంటి సినిమాలకు టికెట్ల రేట్లు ఎందుకు పెంచాలన్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ కు బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బంజారా ఎల్సీఐ విధుల్ని అడ్డుకున్నారని ఎర్రోళ్ల శ్రీనివాస్ పై కేసు నమోదు కావడంతో ఉదయం అరెస్ట్ చేశారు పోలీసులు. కడప జిల్లా పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు మాజీ సీఎం జగన్. క్యాంపు కార్యాలయానికి భారీగా తరలివచ్చారు వైసీపీ కార్యకర్తలు. విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెప్తున్నవన్నీ అసత్యాలన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. స్టీల్ ప్లాంట్ మీద కేంద్రానికి ఉండేది ఎన్నటికీ సవతి తల్లి ప్రేమే అని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కేంద్రంలోని గాంధీనగర్ గిరిజన బాలికల గురుకులంలో విద్యార్థులతో మాట్లాడారు మంత్రి సీతక్క. మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుందా లేదా అని ఆరా తీశారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ, లక్ష్మీ సరస్వతి కాల్వల ద్వారా నీటిని విడుదల చేశారు అధికారులు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఎస్సీ శ్రీనివాస్ గుప్తా ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైలంలో రీజనల్ విజిలెన్స్ అధికారి చౌడేశ్వరి ఆధ్వర్యంలో అధికారులు తనిఖీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇంజనీరింగ్ వర్క్స్ లో అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ కు ఫిర్యాదులందాయి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో అంపాపురం పంచాయతీ పరిధిలో బాపులపాడు జనసేన మండలం కార్యదర్శి కందుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిరసన చేపట్టారు. సంక్రాంతి పండుగ వేళ పెద్ద ఎత్తున గుండాట, పేకాట, పందెం కోళ్లతో కత్తులు కట్టి హింసాత్మకమైన జూదాలకు పాల్పడుతున్నారని, అంపాపురం గ్రామానికి కలుషితం చేయొద్దని అన్నారు. యాసంగి పంటలకు రైతు సాగు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు ఎమ్మెల్యే బుజ్జు పటేల్. నిర్మల్ జిల్లా కడెం మండలం కేంద్రంలో రైతు వేదిక భవనంలో కడెం, దస్తూరాబాద్, జన్నారం మండలాల రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్. సిపిఐ పార్టీ పుట్టింది భారత పేద ప్రజల కోసమే అని చెప్పారు. విశాఖ జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసులో మరో 3 నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో పాత్రధారులైన హైదరాబాద్ కు చెందిన ఫాతిమా, ఆమె భర్త తన్వీర్, అవినాష్, బెంజమిన్ ను కట్కటాల్లోకి నెట్టారు. భద్రాద్రి రామయ్యకు మొక్కులు తీర్చుకునేందుకు విజయనగరం నుంచి వచ్చిన భక్తులు ఇబ్బంది పడ్డారు. రామాలయానికి వెళ్తుండగా రాజవీధి జంక్షన్ లో బస్సు ఇరుక్కుపోయింది. గంటల తరబడి కష్టపడి బస్సును బయటకు తీశారు స్థానికులు. మంచిర్యాల జిల్లా పెదనపల్లిలో మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కౌంటర్ సెట్ నిర్వహించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాళహస్తిలో రెచ్చిపోతున్నారు దొంగలు. రాత్రి వేళ ఇళ్ల ముందు పార్క్ చేసిన బైక్లను కొట్టేస్తున్నారు. ఎస్కేడీ నగర్, రామ్నగర్ కాలనీలో బైక్లను చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గచ్చిబౌలి హిట్ అండ్ రన్ కేసులో 2కు చేరింది మృతుల సంఖ్య. స్కోడా కార్ ఢీకొనడంతో సిబిఐటి విద్యార్థిని శివాని అక్కడికక్కడే మృతి చెందగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇవాళ వెంకటరమణారెడ్డి చనిపోయారు. గ్రామాల్లో రోడ్లు బాగు చేయాలంటూ ఏకంగా డ్రోన్ కెమెరాలతోనే వినూత్న నిరసన తెలిపారు యువకులు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా కొండవలస గ్రామం నుంచి బాగెమ్మపేట వరకు సుమారు 10 గ్రామాల్లోని రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో ఆ రోడ్లపై డ్రోన్లను ఎగరేశారు.
నల్గొండ జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది. కల్తీ కల్లు తాగి 6గురికి అస్వస్థత ఏర్పడగా వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. వారిని హైదరాబాద్ కు తరలించారు. విశాఖ జిల్లా బొర్రా గృహాలకు పర్యాటకులు పోటెత్తారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వస్తున్నారు. రోజు 6,000 మందికి పైగా పర్యాటకులు బొర్రా గృహాలను సందర్శిస్తున్నారు. కాకినాడ జేఎన్టీయూలో 194 ప్రపంచ దేశాల జాతీయ జెండాలను ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఇప్పటి వరకు 5 చోట్ల మాత్రమే 194 దేశాల జాతీయ పతాకాలున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ముసుగు దొంగలు హల్చల్ చేశారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలోని విష్ణు అపార్ట్మెంట్, విద్యానగర్ కాలనీలోని వైష్ణవి రెసిడెన్స్ లో ప్రవేశించి చోరీకి ప్రయత్నించారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ భవానీనగర్ లో విద్యార్థిని పూర్ణిమ యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వేధింపులే విద్యార్థిని మృతికి కారణమని భావిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం రాఘవాపురంలో విషాదం నెలకొంది. 3 ఏళ్ల చిన్నారిపై ప్రైవేట్ స్కూల్ బస్సు ఎక్కడంతో చిన్నారి మృతి చెందింది. గుంటూరు గుజ్జన్నగుండ్ల లూథాన్ చర్చ్ సమీపంలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. వంట చేస్తున్న సమయంలో గ్యాస్ లీక్ అయి మంటలు ఎగిసిపడ్డాయి. మన్యం జిల్లా పాచిపెంట మండలం కొండమోసూరులో సోమమ్మ అనే గిరిజన మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో 14 కిలోమీటర్ల మేర డోలేలో మైదాన ప్రాంతానికి చేర్చారు కుటుంబ సభ్యులు. ములుగు జిల్లా అటవీశాఖ అధికారులు పెద్ద పులి టెన్షన్ పట్టుకుంది. గత 10 రోజుల నుంచి వెంకటాపురం, మంగపేట, తాడ్వాయి మండలాల్లోని అడవుల్లో సంచరిస్తోంది పులి. ప్రపంచంలోనే అతిపెద్ద చెస్ బోర్డును తయారు చేసింది కలనరీ అకాడమీ. 16 అడుగుల వెడల్పు, 16 అడుగుల పొడవు, 256 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని తయారు చేశారు. తిరుపతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో పాము కలకలం రేపింది. టీటీడీ పరిపాలనా భవనం ముందు ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలో 5 అడుగుల జర్రిపోతు పామును గుర్తించారు విద్యార్థులు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వరుసగా పాఠశాలలకు సెలవులు రావడంతో భక్తులు పోటెత్తారు. సత్యసాయి జిల్లా ఎం కొత్తపల్లిలో అయ్యప్ప స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు ఆర్డీఓ సువర్ణ. కర్ణాటకలోని బెల్గాంలో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్, దామోదర, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మహాత్మాగాంధీ ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి 100 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఇవాళ రేపు బెల్గాం ఏఐసీసీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సమావేశాలకు నవ సత్యాగ్రహ బైఠక్గా నామకరణం చేశారు. సీడబ్ల్యూసీ సభ్యులు సహా దాదాపు 200 మంది పార్టీలోని అగ్రనేతలను ఏఐసీసీ ఆహ్వానించింది. ఢిల్లీలో జరిగిన వీర్ బల్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమానికి వచ్చిన 17 మంది ప్రధానమంత్రి రాష్ట్రీయ బల్ విద్యార్థుల్ని అభినందించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్నోలో జరిగిన వీర్ బల్ దివస్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురు గోవింద్ సింగ్ కుమారుల ధైర్య సాహసాలను, వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా సమ్మాన్ యోజన స్కీంపై హామీ ఇవ్వడంపై మండిపడుతున్నారు. ఢిల్లీలో 10 ఏళ్లలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అభివృద్ధి పనులు చేసిందేవీ లేదన్నారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. మళ్లీ ఇప్పుడు మహిళా సమ్మాన్ యోజన పేరుతో జనాన్ని మోసం చేయాలని చూస్తోందన్నారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఉండొద్దంటున్నారు ఆప్ నేత సంజయ్ సింగ్. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 24 గంటల్లో కాంగ్రెస్ పార్టీ మాకెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమిళనాడులోని చెన్నైలో అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అన్నా యూనివర్సిటీలో జరిగిన అత్యాచార ఘటనపై మండిపడ్డారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెన్నైలో ఆందోళనకు దిగిన ఏఐఏడీఎంకే నేతలు, కార్యకర్తల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో స్టాలిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఏఐఏడీఎంకే కార్యకర్తలు. అన్నా యూనివర్సిటీలో అత్యాచార ఘటనపై డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు బీజేపీ నేతలు. దీంతో తమిళిసై సహా మిగతా నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. సూపర్ స్టార్ రజనీకాంత్ ను భారత యువ గ్రాండ్ మాస్టర్, ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్ కలిశారు. రజనీ ఆహ్వానం మేరకు తల్లిదండ్రులతో కలిసి ఆయన ఇంటికి వెళ్లారు గుకేష్. 5 డిమాండ్ల సాధన కోసం ఆందోళనకు దిగిన రైతులను పరామర్శించారు పంజాబ్ ఆప్ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్. వారి డిమాండ్లను కేంద్రం నెరవేర్చాలని అన్నారు. ప్రయాగ్రాజ్ లో జరిగే మహాకుంభమేళాకు ఆర్టీసీ బస్సులు సిద్ధమవుతున్నాయి. దీనికోసం 430 బస్సులకు కాషాయ రంగులు వేస్తున్నారు. మరోవైపు బస్సులను కండిషన్ చెక్ చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లో సంబల్లో మెట్ల బావి దగ్గర తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే సర్వే అధికారుల సమక్షంలో తవ్వకాలు జరుపుతున్నారు. తమిళనాడులోని కడలూరులో 2004లో రాకాసి సునామీ వల్ల చనిపోయిన వారికి నివాళులర్పిస్తున్నారు స్థానికులు. ఆనాటి చేదు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లోని సోపోర్లో ఓ చెరువు -డిగ్రీల ఉష్ణోగ్రతతో గడ్డకట్టుకుపోయింది. దీంతో దాన్నే మైదానంగా చేరుకొని క్రికెట్ ఆడుతున్నారు అక్కడి చిన్నారులు. మధ్యప్రదేశ్ శ్యోపూర్లో చిరుత నడి రోడ్డుపై తిరుగుతూ భయపెట్టింది. చిరుతను చూసి వాహనదారులు భయంతో వణికిపోయారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు కూనో నేషనల్ పార్క్లోని అగ్ని అనే చిరుతగా గుర్తించారు. దారి తప్పి బయటికి వచ్చినట్లు చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్ కుల్గం జిల్లాలో అధికారులు బీ షో పేరుతో 2 రోజుల ఫెస్ట్ నిర్వహించారు. ఈ ఫెస్ట్ లో పురాతన వస్తువులు, విశేషాలను ప్రదర్శించారు. జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్లో తొలిసారి డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఫిట్నెస్ ఫెస్ట్ నిర్వహించారు. విద్యార్థులు డాన్స్లు, సంగీతం, యోగాతో అలరించారు. ఉదంపూర్లో డ్రగ్స్ వద్దు, ఆరోగ్యం ముద్దు అంటూ చిన్న పెద్ద తేడా లేకుండా డాన్స్లతో హోరెత్తించారు. మహిళల సంప్రదాయ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జపాన్ ఎయిర్లైన్స్ పై సైబర్ దాడి జరిగింది. దీంతో పెద్ద సంఖ్యలో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. కెనడా సరిహద్దు నుంచి అమెరికాలోకి భారతీయులు అక్రమ రవాణాపై ఈడీ దర్యాప్తు చేస్తుంది. కెనడాలోని కొన్ని కాలేజీలు, భారత సంస్థల ప్రమేయం ఉన్నట్లు తేల్చింది. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ లో ఆసీస్ బౌలర్లు చెలరేగారు. అయితే తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 86 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. బాక్సింగ్ డే టెస్ట్ లో ఆసీస్ యువ ఆటగాడు శామ్ కాన్సస్ తో విరాట్ కోహ్లీ వాగ్వాదంపై ఐసీసీ సీరియస్ అయింది. విరాట్ కోహ్లీ లెవెల్ 1 నేరానికి పాల్పడినట్టు నిర్ధారించింది ఐసీసీ. మ్యాచ్ ఫిజిక్ లో 20% విధించింది. విశ్వంబర సినిమాలో కొత్త లుక్స్ తో రామ్ చరణ్ తో పాటు యంగ్ బ్యాచ్ కు షాక్ ఇస్తున్నారు చిరు. నయా లుక్ తో ట్రెండ్ అవుతున్నారు. హీరోయిన్ కృతి శెట్టి అదిరిపోయే ఫోటో షూట్ చేశారు. ఆమె ఫోటో షూట్ తో సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా వస్తున్న డ్రింకర్ సాయి సినిమా రేపు విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.